పిల్లకి ఏమైనా పిచ్చి పట్టిందా అలా నవ్వుతుంది? నాకేదో తేడా కొడుతుంది మనోహరి. చూసావా నా శక్తి? నీ మంటలు నాకు చలి మంటలు ప్రచండ. ఆర్పేస్తాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నావు. నీ దగ్గర ఇంకేం అస్త్రాలున్నాయి? ప్రయోగించు. అలాగా? అయితే ఇప్పుడు చూడు. కాల సర్పయామి. కాటే దాన్ని కాటే. ఇది కాలనాగుల దిగ్బంధన. ఇందులోంచి ఎలా బయటపడతా? ఈ కాలనాగులు నాకు పూలహారాలు ప్రచండ. జగన్నాథ, బలా బాలిక బలా, ఆ మాంత్రికుణ్ణి బహుబాగుగా ఎదిరించుచుంటివే. రాతోడు ఇంటికి వెళ్ళాడో లేదో, ఇంట్లో బుజ్జమ్మ ఎలా ఉందో ఏంటో. మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంది. బుజ్జమ్మ, బుజ్జమ్మ, బుజ్జమ్మ. బుజ్జమ్మా, నీకేం కాలేదుగా? నాకేమవుతుంది రాతోడ్? నువ్వు బాగానే ఉన్నావుగా? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదులే, ఏం లేదు. ఏం చేస్తున్నావు బుజ్జమ్మా? హోంవర్క్. స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి నువ్వు చేస్తున్న పని ఇదే? ఈ వర్క్ ఏదో నిన్ననే చేసుంటే నువ్వు స్కూల్కి వెళ్ళి ఉండేదానివి కదా. సర్లే, ఇంట్లో ఎవరు లేరా? అమ్మా నాన్న బయటికి వెళ్ళారు. మిగతా వాళ్ళు? తెలీదు. ఓకే ఓకే, చదువుకో. నేను కింద ఉంటాను. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. అలాగే. మిస్సమ్మ భయపడ్డట్టు ఇక్కడేమీ జరగలేదు. మనోహర్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఈ విషయం వెంటనే మిస్సమ్మకు ఫోన్ చేసి చెప్పాలి.
ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టొచ్చాను. వామ్మో, బుజ్జమ్మ మేము ఇంట్లో లేనప్పుడు ఇంత రచ్చ చేసి ఏం తెలియనట్టు ఏం జరగనట్టు మామూలు మనిషిగా హోంవర్క్ చేసుకుంటున్నావా? అమ్మో, ఇది మేడం పవర్ అంటే. రాథోడ్ కాల్ చేస్తున్నాడు సార్, నాకే అయి ఉంటుంది. చెప్పు రాథోడ్, ఇంటికి వెళ్ళావా? బుజ్జమ్మని చూసావా? తనకేం కాలేదు కదా? బుజ్జమ్మ బాగుంది మిస్సమ్మ, మీరింటికి వచ్చాక మాట్లాడుకుందాం. ఏమైంది రాథోడ్? ఫోన్లో వద్దు మిస్సమ్మ, మీరు వచ్చాక మాట్లాడదాం. సరే, మేము వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు. బుజ్జమ్మను వదిలి ఎటు వెళ్ళకు. అలాగే మిస్సమ్మ, ఉంటాను. ఏమైంది సార్? చూస్తాను. టైర్ పంక్చర్ అయింది. డిక్కీలో స్టెప్నీ ఉంది సార్.